తరచుగా ధ్యానం చేస్తున్నటువంటి పుస్తకము ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ చాలా విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తుడు ఎందుకు రాశాడు అనే విషయాలు నేను ముందుగానే ఇంట్రడక్షన్లో మీకు తెలియపరిచాను. ఎందుకంటే సంఘం ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడుతున్నటువంటి సంఘము ఏ వైపుకు వెళ్తూ ఉంది, ఏ మార్గంలో ఉంది. చాలామంది దీన్ని మతం 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 అంటున్నారు. కాదు, మార్గమే. ఏ మార్గంలో వెళ్తున్నాం మనం, ఏ మార్గంలో వెళ్తే నిత్య జీవాన్ని అనుభవిస్తాం, ఏ మార్గంలో వెళితే నిత్య నరకాన్ని అనుభవిస్తామో క్లారిటీగా ఈ ప్రకటన గ్రంథంలో ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్క విధంగా ఏ విధంగా ఉన్నాయి. మరి ఈరోజు క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి నువ్వు నేను ఎలా ఉంది మన జీవితం? ఇలా ప్రశ్న వేసుకుంటూ మన ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి ఆహారాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కొరకు మాట్లాడడం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం, మనం తినే ఆహారం సమృద్ధిగా ఉందా, లేకపోతే పోషకాలు కలిగినటువంటి ఆహారం తింటున్నామా, పోషకాలు లేకుండా ఉన్నటువంటి ఆహారం తింటున్నామా? జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. పోషకాలు కలిగినటువంటి ఆహారం మనం తిన్నట్లయితే మన ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటుంది, సంతోషపడుతూనే ఉంటుంది. పోషకరమైనటువంటి ఆహారం తిననప్పుడు మన శరీరానికి ఏమవుతుంది? జబ్బులు, రోగాలు, సమస్యలు ఇవన్నీ కూడా వర్తించబడతాయి. కానీ మన ఆత్మీయ జీవితంలో తింటున్నటువంటి తిండి ఎలాంటి తిండిని? బైబిల్లో ఉన్నటువంటి తిండేనా? యేసు ప్రభు చెప్పిన తిండేనా? అపోస్తలులు చెప్పిన తిండే తింటున్నాము మనం? లేదు. ఈరోజు కల్పితమైపోయింది. కల్పితమైపోయి భుజిస్తూ ఉన్నాం ఆహారాన్ని మనం. అలాంటి ఆహారం గుండెకి సరిగా అందకపోతే, రక్త ప్రసరణ ఆగిపోతే నీ బతుకు కూడా కొలాప్స్ అయిపోతుంది. మరి అదే రీతిగా ఈరోజు సజీవమైనటువంటి వాక్యాన్ని వంకర టింకరగా మనసుకు నచ్చినట్టుగా మనం ఉపయోగించుకుంటూ వెళితే మన బతుకు కూడా ఆగిపోద్ది ఒకరోజు. ఆ రోజు ఎప్పుడు అంటే మనం అందుకని ఈ ప్రకటన గ్రంథాన్ని ఎప్పుడు ఆగిపోతే ఆ రోజు, ఎలాంటిది ఆ రోజు, ఎప్పుడు అసలు ఆ రోజు, దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నటువంటి సంఘానికి భక్తులైనటువంటి యోహాను గారు చాలా విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. అందులో నుంచి చాలా విషయాలు నేర్చుకొని మనం ఈ మొదటి అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఒక భాగం చేసి దాంట్లో చాలా విషయాలు నేర్చుకొని, తర్వాత రెండవదిగా 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలని 2 భాగాలు చేసి మొదటి భాగం ముగించుకొని రెండవ భాగంలోకి మనం వచ్చాము. ఈరోజు రెండవ భాగంలోకి వచ్చి దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. దాంట్లో కూడా 3 విషయాలు, అంతకుముందు 3 విషయాలు చెప్పాను, ఇంకా 3 విషయాలు దాగి ఉన్నాయి. ఈ 4వ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు ఏంటో మనం మళ్ళీ ఈరోజు చూద్దాం. అంటే ఆ 3 విషయాలు ఏంటి దాంట్లో ఉన్నది? చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు ఉంటే 4వ వచనంలో ఆల్రెడీ 3 విషయాలు చెప్పేశారు. ఇంకా 3 విషయాలు ఈరోజు మనం చూద్దాం. ప్రకటన గ్రంథాన్ని అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి 4వ వచనము 5వ వచనము చదివి ఆ తర్వాత ఏ విషయాలు ఉన్నాయో మనం నేర్చుకుందాం. చదువుదాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సమూలుగా లేచిన వాళ్ళు భూపతులకు అధిపతులైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఈ 4, 5 వచనాల్లో మొత్తం 6 విషయాలు ఉన్నాయి. ఈ 6 విషయాలు ఒకవేళ ఈరోజు అవ్వకపోవచ్చు, కానీ కంటిన్యూషన్గా మాత్రం దీన్ని మాత్రము కొనసాగిస్తూ వెళ్దాం. అయితే ఈరోజు ఈ 4వ వచనంలో ఉన్నటువంటి 3 విషయాలు ఏంటి? ఆల్రెడీ 3 విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే ఆ 3 విషయాలు అంటే ఆసియాలో ఉన్న
7 సంఘాలు. సంఘాలు 7 అనే విషయం మీద చాలా విషయాలు మాట్లాడి. ఒకటి, దాంట్లోనే 7 అనే సంఖ్య ఎందుకు 7 అని ప్రత్యేకించి ఎంచబడింది? అక్కడ ఎందుకు 7 అని ప్రత్యేకించి రాయబడిందంటే అది దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు, చాలా శ్రేష్టమైనటువంటి దినం. ఆ రోజే సబ్బాతు చేయాలి, ఆ రోజే 7 రోజులకే బలి అర్పించాలి. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం, దాంట్లో నుంచి. ఇప్పుడు ఇంకా 3 విషయాలు ఉన్నాయి. ఏంటంటే యోహాను భక్తుడు ఏం చెప్తా ఉన్నాడయ్యా 7 సంఘాల వాళ్ళకి అంటే, తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలము 3 విషయాలు అన్నాడు. ఒకటి ఏంటిది? జరిగిపోయింది, అర్థమైందా? 2 జరుగుతూ ఉంది. 3 జరగాల్సింది. ఈ 3 విషయాల్లో 3 విషయాలు నేర్పిస్తా ఉన్నాను. ఇక్కడ జరిగిపోయింది, దీంట్లో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 3 ఉన్నారు అని చెప్తున్నాడు. ఉన్నారా? జరిగిపోయినటువంటి రోజుల్లో, జరిగిపోయినటువంటి రోజులు అంటే మనకంటే ముందని కాదు అని అర్థం. బైబిల్ ప్రకటన గ్రంథాన్ని రాయక ముందు సంఘటన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే ఇశ్రాయేలు యొక్క, మీకు ఎందుకు నేను ఇంత క్లియర్గా రాస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా వక్రీకరించి మాట్లాడకూడదు. దేనికైనా క్షమాపణ ఉంది, కానీ దేవుని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడితే దానికి క్షమాపణే ఉండదు. వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు, ఎంత పెద్ద బోధకుడైనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని అర్థం చేసుకునేదానికి ఉదాహరణ చెప్పాలి, కానీ ఎత్తుకోవడం కానించే ఉదాహరణ చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉంది ఈరోజు సంఘం. అది కాదు, దేవుడు చెప్పలేదు, అది కాదు. ఉన్న మాట్లాడిన మాటను వివరించి దాన్ని అర్థం కాకపోతే ఉదాహరణ పోల్చి మాట్లాడమన్నాడు. కానీ ఈరోజు ఎంత మాట్లాడుతున్నాడంటే ఉన్నదాన్ని తీసి పక్కన పెట్టాడు. ఎందుకని? వీడు ఎవరన్నా నేర్చుకుంటే కదా వీడికి వస్తుంది. వీడు ఎవరు దగ్గర నేర్చుకోడు, బైబిల్ పట్టుకొని ఎవరో ఒక పాస్టర్కి వెళ్ళిపోతాడు. వాడికి ఏం తెలుసు? వీడికి తెలిస్తే కదా వాడికి వస్తాడు, వాడికి చెప్తాడు. వీడు నేర్చుకుంటూ వాడికి చెప్తాడు. కానీ ఈరోజు అలా లేదు సంఘం. అందుకని దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పి? 2024 సంవత్సరాలు అయిపోతా ఉంది, జరుగుతూ ఉంది. ఇంకా రావడానికి కారణం ఏంటంటే ప్రజలకి సరైనటువంటి భోజనం పెట్టడం లేదు, సరైనటువంటి ఆత్మకు కావాల్సినటువంటి ఆహారం పెట్టడం లేదు. ఎక్కడ కూడా చాలా తక్కువగా పెడతా ఉన్నాడు. ఏంటి అది? క్వాలిటీ తగ్గించి ఎక్కువ భోజనం పెట్టలేదు. అర్థమవుతుందని చెప్పేది. కావాల్సినటువంటి పోషకమైనటువంటి ఆహారం పెట్టకుండా పెట్టేదేమో ఇంత భోజనము. ఆ భోజనానికి రసం తింటే ఏమన్నా ప్రయోజనం ఉందా? అరిగిపోతే కానీ వాడికి శక్తి ఉండదు. అదే మనకు అర్థమైందని చెప్తున్నాను నేను. అదే సాంబారు లేకపోతే పప్పుకూర తింటే కొంచెం ముట్టికి పడుతుంది, రసం తింటే ఏ ముట్టి అట్లుంది ఈరోజు. అలా ఉండకూడదనే యోహాను భక్తుడు క్లియర్గా రాస్తా ఉన్నాడు. చూడండి, 3 విషయాలు చూపిస్తా ఉన్నాడు ఇక్కడ. ఎవరికి? ఇశ్రాయేలుకి, వీళ్ళకంటే ముందున్నటువంటి దేవుని ప్రజలు. వీళ్ళు వాళ్ళే. కానీ ఇది పాత నిబంధన సంబంధించిన విషయాలు. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలని చూపిస్తా ఉన్నాడు ఇక్కడ యోహాను భక్తుడు. ఇశ్రాయేలుకి మీకు మీ పితరులు చెప్పినటువంటి అలవాట్లు, ఆచారాలు అన్నీ మీకు ఇష్టమే కాబట్టి, ఇదిగో దేవుడు ఉన్నప్పుడు ఉన్నాడు. ఎప్పుడు? జరిగిపోయినప్పుడు ఉన్నాడు, జరుగుతూ ఉన్నప్పుడు ఉన్నారు, జరగవలసిన రోజుల్లో కూడా. ఇంకా జరగవలసిన రోజులు అంటే ఇంకా ఉన్నాయి, మనకి ఇంకా ఉన్నాయి. అర్థమైందా? ఏమేమి రావాలి? శ్రమల కాలం రావాలి, సంఘం ఎంతబడిపోవాలి, శ్రమలు రావాలి. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరగాలి. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ధవళ సింహాసనం తీర్పు జరగాలి. ఆ ధవళ సింహాసనం తీర్పు జరిగిపోయిన తర్వాత ఎవడు నరకానికి వెళ్తాడో, ఎవడు దేవుడితో ఉంటాడు, ఆ రోజు జరుగుతుంది. ఈ లోపల చాలే చాలు. ఒకవేళ సత్యులు ఎక్కడ ఉంటారు అక్కడ నేను అనను. కానీ ఈరోజు
ఈ 3 విషయాలు మనం మాట్లాడుకొని మనం చూసుకుంటాం. ఏంటంట, జరిగిపోయినప్పుడు 3 ఉన్నారు, జరగతా ఉన్నప్పుడు 3 ఉన్నారు, రేపు కూడా 3 ఉంటారు. రేపంటే రాబో కాలంలో కూడా. అందుకనే భూత, భవిష్యత్తు, వర్తమానం, జరిగిపోయింది, జరగవలసింది, జరుగుతూ ఉన్నది. ఈ 3 గురించి మాట్లాడుతున్నాను. ఈ 3 విషయాల్లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, దీంట్లోనే కుమారుడు ఉన్నాడు, దీంట్లోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చెప్పాడు. నమ్ముతారా? ఇశ్రాయేలు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ యూదామతంలో ఉన్నారు. యూదామతం అంటే అర్థమేంటి? బలు అర్పణలు అర్పించే కాలం అది. యేసు ప్రభుని ఎవరు నమ్మడం లేదు. ఎందుకని? పుట్టినప్పుడు యేసు ప్రభు కనబట్టలేదు వాళ్ళకి. మనిషి పుట్టి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వాళ్ళకి మనిషిగా యేసు ప్రభు కనిపించలేదు. కాబట్టి వాడికి ఏమి ఇచ్చాడు వాళ్ళ పితరులు? మీకు ఇందాక నేను చెప్తున్నాను, ఇశ్రాయేలుకి పితరులు చాలా ప్రాముఖ్యం. పితరులు అంటే వీళ్ళ నాన్నోళ్ళని అర్థం. మనకు కూడా మన నాయనోడు చెప్పిందే చాలా ప్రాముఖ్యం, మనకంటే పెద్దోడు చెప్పిందే ముఖ్యం. అందుకని అదే కంటిన్యూషన్ వెళ్తా ఉన్నాం మనం. వీళ్ళు ఎలాగైతే వెళ్తున్నారో మనం కూడా అదే క్వాలిటీస్తో వెళ్తా ఉన్నాం. కానీ అది మంచిదా చెడ్డదా అని ఎవరు కూడా పరిశీలన చేయలేదు. ఎందుకని? అది మొదటి నుంచి ఉందండి. అందుకని మేము అదే పేరు వెళ్తాం అంటున్నాడు. నో రాంగ్ అని. దేవునికి వ్యతిరేకమైతే అది ఏదైనా కూడా తీసి పక్కన పెట్టడమే దేవుని యొక్క సిద్ధాంతం చెప్తా ఉంది. అయితే వీళ్ళు తండ్రి అయిన దేవుడు మాత్రం తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియదు, యేసుక్రీస్తు ప్రభు తెలియదు. అప్పుడు లేరు అన్నట్టుగా ఉన్నటువంటి వారికి ఇలా చూపిస్తా ఉన్నాడు. ఇదిగో ఉన్నాడు ఆ రోజు కూడా యేసు ప్రభు ఉన్నాడు, పుట్టినప్పుడు ఉన్నాడు, భూమి పుట్టినప్పుడు ఉన్నాడు, జరుగుతా ఉన్నప్పుడు ఉన్నాడు, రేపు జరగవలసినటువంటి రోజు కూడా వస్తాడు ఆయన అని వాళ్ళకి ఇశ్రాయేలుకి చూపించడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు యోహాను. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థం కాకపోతే ఇప్పుడు వాళ్ళ పితరుల కానించి చెప్పాలి. అంతేనా? ఏమన్నా అర్థమవుతుందని చెప్పేది నేను అర్థమవుతుందమ్మా. ఏం చెప్పాలంటే అంటే ఫస్ట్ భూమి పుట్టిన కానించి యేసు ప్రభు ఉన్నాడు అనే మాటను చూపించాలంటే, అనే మాట వాళ్ళు నమ్మాలి అంటే, పాత రోజుల్లో దేవుడు ఇశ్రాయేలుకి అంటే ఏడు పితరులకి ఏడకి ఎలా అయితే చూపించాడో అక్కడి నుంచి చూపించాలి. అప్పుడు నమ్ముతారు. అర్థమవుతుందా? మీరు కూడా నేను చెప్పే మాటలు వినాలి అంటే మీకు కూడా అర్థమయ్యే రీతిగా చెప్పుకుంటూ వస్తేనే మీరు వింటారు, లేకపోతే వినరు. ఓకేనా? ఇప్పుడు జరిగిపోయినటువంటి కాలం ఇది ఎవరి కాలం? ఇది తండ్రి కాలం. ఇది దీంట్లో 3 ఉన్నారు అనే విషయాన్ని యోహాను భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీకు నాకు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. మనకు తెలుసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 3 పాత నిబంధనలో లేదా ఆది భూమికి పునాది వేయబడినప్పుడే 3 ఉన్నారా లేరా అనే ప్రశ్న వేసుకుంటే చాలా మందికి తెలియని 3 ఉన్నారని. ఒక్కరే దేవుడు అని అనుకుంటున్నారు. లేదు, 3 ఉన్నారు. వాడు భూమి పుట్టింది మొదలుకొని భూమికి అసలు ఒక ఆకారం లేని మొదలుకొని వాడు 3 ఏకమై ఉన్నారు. అది ఎలా అనేది యోహాను వివరిస్తా ఉన్నాడు వాళ్ళకి. నేను కూడా మీకు అర్థమయ్యే రీతిగానే చెప్తున్నాను, మీరు అర్థం చేసుకున్నానికి ప్రయత్నం చేయండి. ఎలా ఉన్నాడు? అక్కడేమో తండ్రి అయిన దేవుడు మాత్రమే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. కుమారుడు కనిపించలేదు, పరిశుద్ధాత్మ కనిపించలేదు. ఈ ఎవరి చేతికి ఇచ్చాడు? దేవుడు, తండ్రి అయిన దేవుడు మోషే చేతికి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. మోషే చేతికిస్తే ఇప్పుడు మోషే ముఖ్యం, తర్వాత ఇశ్రాయేలుకి కొద్ది ప్రాముఖ్యమైనటువంటి మనుషులు ఉన్నారు. ఎవరెవరు చెప్పండి? ఇశ్రాయేలుకి చాలా ప్రాముఖ్యమైన దేవుడు కాకుండా దేవుడు పక్కన పెట్టి తర్వాత ఇశ్రాయేలుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఎవరెవరు? ఎవరు చెప్పాలా? మోషే. ఇంకా మోషే ఉన్నాడు, అహరోను ఉంటాడు, అంతే. ఒక్కరే కాదు. ఈయన ఎవరైనా మోషే నాయకుడు. మీరు యెజ్రా గ్రంథాన్ని పడుతున్నారు. నేను చెప్పే ప్రతి పుస్తకానికి ఎంత వివరణిస్తున్నానో అంత వివరిస్తా ఉన్నాను. మీరు అర్థం చేసుకుంటూ వెళితేనే ఆధ్యాత్మికమైన జీవితంలో ఏది ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారో, ఏది లేనిది కల్పించుకొని చెప్తున్నారో మీకు అర్థమైపోవాలి.
లేని దాన్ని కల్పించుకొని చెప్తే వాడు ఎంత పెద్ద బోధకుడైనా అక్కడే విడిచిడు అంతే. లేని దాన్ని కల్పించుకొని చెప్తే అక్కడే వదిలేసి మీరు కావాల్సిన దాన్ని మాత్రమే ఆత్మక ఆహారంగా తీసుకోవాలి. చెత్త భోజనం అంతా తింటే కడుపు ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. అలా కుళ్ళిపోకూడదు. ఇక్కడ మోషే నాయకుడు అయిపోయాడు. ఇంకా తర్వాత ఇంకా ప్రాముఖ్యం అమ్మా, అబ్రహాం చాలా ముందు కదా. అబ్రహాం సంగతి తీసేయండి. మోషే కంటే ముందు అబ్రహాం. అర్థమైందా? మోషే తర్వాత చాలా మంది వచ్చారు. ఎవరెవరు వచ్చారు? మోషే ఒకటి, జాన్సన్, తర్వాత ఇంకా యెహోషువ, ఆయన కూడా. ఇంకా యెహోషువ మోషే నాయకులు కదా, ఒక ఆయన చెప్పేశారు నాయకులు. ఇంకా ఇంకా చాలా ప్రాముఖ్యం అమ్మా, నాకు అర్థం కాదు. మోషే ఆయన జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ముగ్గురు. వెరీ గుడ్. దావీదు, మోషే, దావీదు, ఇంకా ప్రవక్తలు. ప్రవక్తలు అంటే అందరూ వచ్చేస్తారు. వీళ్ళు చెబితే దేవుడే దిగుచ్చి చెప్పినా కూడా అయిపోయినా. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలు, వీళ్ళు ముగ్గురులో ఎవరు చెప్పినా దాన్ని గట్టిగా పట్టేసుకుంటాడు. ఈరోజు ఉదాహరణకి ఎవరికైనా ఇల్లు కట్టుకోవడం, లేకపోతే ఎవరికైనా పేరు పెట్టడం, లేదా ఎవరికైనా వివాహం జరిగితే ఎవరు చెప్పి తింటారు? ఏమ్మా, ఏమైనా ఎవరు చెప్పి తింటారు? నీ కొడుకు పిలిచివా? చేస్తావు ఖచ్చితంగా. చేసినప్పుడు నువ్వు చెప్పి తింటావు? పాస్టర్ చెప్పి తింటావా? లేకపోతే మీ అమ్మమ్మ చెప్పిన మాట తింటావా? పాస్టర్ చెప్పిన మాట ఎవరు చెప్పరు? అమ్మమ్మ చెప్పిందే అంటారు. పాస్టర్ ఏం చెప్తాడు? వాడు అన్ని చదివి నేర్చుకొని ఇదిరా బాబు సంఘటన జరగాలని చెప్తే వాడు మాట ఎవరు వినరు? అమ్మమ్మ పుట్టింది ముందు, నీవు కంటే ముందు ఆమె పుట్టింది కాబట్టి ఆ మాటే మాకు కావాలంటారు. అట్లాగే ఇశ్రాయేలుకి ఈ ముగ్గురు అంటే చాలా ప్రాముఖ్యం. మోషే, దావీదు, ప్రవక్తలు. వీళ్ళు ముగ్గురు ఏం చెప్పినా స్వయంగా దేవుడే మంచికి దిగొచ్చి ఒరే ఆయన చెప్పింది తప్పు అన్న కూడా వినరోడు. అంతేనా? అంతే. ఇప్పుడు వాళ్ళకి చూపిస్తున్నాడు. ఇదిగో దావీదు చెప్పాడు ఆయన ఏమని? ఇదిగో జరిగిపోయిన కాలంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి ఒక మాట. దావీదు ఎక్కడ చెప్పాడు చెప్పండి. దావీదు చెప్పాడు ఒక మాట. ఏమని చెప్పాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు అన్నాడు. ఎక్కడున్నారు అన్నాడు? చూద్దాం ఒకసారి. చూద్దామా, చూడండి ఒకసారి. 145వ కీర్తన చూడండి ఒకసారి. 145వ కీర్తన దొరకది. నేను కరెక్ట్గా 8:20 వరకే బోధిస్తాను. మీరు బాగా అర్థం చేసుకున్న టక్క చదవాలి. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 6 నుంచి 12 వచనాల్లో ఒక 3 మాటలు ఉన్నాయి. చూడండి, చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి అక్కడ. 8వ వచనం చదవండి. 8వ వచనం చూడండి. యెహోవా ఏ విధంగా ఉంటుంది అక్కడ? అంటే ఒక ఆయన ఇద్దరా? దయా దాక్షిణ్య పూర్ణుడు అంటే ముగ్గురు కనబడతా ఉన్నారు అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎట్లా చెప్తున్నాడంటే దావీదు, ఇదిగో ఆయన యెహోవా తండ్రిని ఏమని పిలుస్తున్నారు ఆ రోజుల్లో? యెహోవా దేవుడే, లేకపోతే యావే అని పిలుస్తున్నారు. ఆ యావే దయ కలిగిన వాడు. 2 దాక్షణ్యం అంటే అప్పుడు ప్రేమ కలిగిన వ్యక్తి. ఇంకా పూర్ణుడు. చదువమ్మా. ఆయన దీర్ఘశాంతుడు, అతిశయం కలిగిన వాడు. అంటే అందరికీ ప్రేమిస్తారు. అందరూ ప్రేమిస్తారు, మనము ప్రేమిస్తాం, దేవుడు ప్రేమిస్తాడు. చాలా వ్యత్యాసం ఉంటుంది. మన ప్రేమ ఎంతసేపు అంటే ఎంతసేపు అమ్మా? నేను ఉదాహరణ చెప్పుకున్నాను. ఎంతసేపు ఉంటుంది మన ప్రేమ అంటే 15 లేదా అరగంట ఒక రోజు. మరి ప్రేమ కలిసి ప్రేమించుకుంటే ఇది మామూలు సోషల్ ప్రేమ, అది స్నేహితుల ప్రేమ. ఇది ప్రేమికులు ప్రేమించుకుంటే సంవత్సరాల నుంచి వస్తుంది. మనం 2 నెలలకి అయిపోయింది వాడు బాగా.
నిన్ను మాత్రం భలే ప్రేమించుకుంటారు. నువ్వు లేకపోతే నేను లేను. ఉన్నాయి కదా చాలా ఉన్నాయి. నువ్వు లేనిదే నేను కూడా లేను. పాదం పాయితం యాడికి ఎట్లకి ఎట్లా ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. వీళ్ళిద్దరి ప్రేమ ఎందుకు శాశ్వతంగా నిలబడలేదు? ప్రేమకుల ప్రేమ అండర్స్టాండింగ్ లేకనే, శాంతం లేకనే. అర్థమైందా? ఎప్పుడైతే ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉంటారో, ఎవరైతే తగ్గించుకుంటారో అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కుమారుడైనటువంటి దేవుడు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ తగ్గించుకున్నాడా లేదా? తగ్గించుకున్నాడు కాబట్టి ఆయనకి దయాదాక్షిణ్యుడు. ఇంకా చదవమ్మా. యెహోవా అందరికీ ఒకరొకరు కాదు. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే క్రైస్తవులకు మాత్రమే ఉపకారం చేస్తాడు. ఏ కొరవాడికి ఉపకారం చేయడా? కొరవాడి మీద వర్షం పండడం లేదా? కొరవాడి మీద ఎండ రావడం లేదా? కొరవాడి గాలి రావడం లేదా? అందరికీ పండడం లేదా? అర్థమేకమ్మా. మరి మనకేనా ఆయన దేవుడు? అందరికీ దేవుడు ఆయన. కానీ వాని క్రియల చొప్పున లెక్కలిచ్చే రోజు మాత్రమే ఎవరు ఆయన మనిషి, ఎవరు ఆయన మనిషి కాదు. ఆరోగ్యాలు ఈరోజు ఏం చాలు. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఎవరు ఏ గాలిలోకి వెళ్తారు. అర్థమైందా? మైక్ పట్టుకొని బోధించినంత మాత్రాన్ని నేను పోవడానికి గ్యారెంటీ ఉందా? ఏం లేదు. ఏమో రేపు కొత్తలో తప్పనేమో. రేపు కొత్తకి తప్పవచ్చు. తప్పేవో లేరా? పెద్ద పెద్ద సేవకులు తప్పిపోతున్నారు, మహనీయులే తప్పిపోతున్నారు. మనంత అర్థమైందా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగో దావీదు మహారాజు ఇదిగో ఈ విషయంలో ముగ్గురిని చూపించాడు. ఇప్పుడు కొంచెం వాడు క్లారిటీ వచ్చింది. ఎవరికి? పితరులకు కాదు, ఇశ్రాయేలుకి. ఇశ్రాయేలు యొక్క పితరులు అంటే వాడు పెద్దవాళ్ళని అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఏమేమి చెప్తున్నారో ఒకసారి చదువు. అక్కడ చదువు 9 వచ్చింది దాకా 12 వచ్చింది దాకా చదువు. యెహోవా ఆయన దీర్ఘశాంతుడు, ఇప్పుడు చూడండి అందరూ కుట్టి చంపేస్తున్నారు, పొడిచేస్తున్నారు. అవును, ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి. ఎంతమందిని పొడుస్తారు వీళ్ళు? ఏ కాడికి ఏదో ఒకటి చావాలా, ఎవరైనా కూడా ఏదో ఒకటి చావాలా. ఎంతమందిని పొడుస్తారు వీళ్ళు? ఇంకనైనా మాట్లాడే చూద్దాం. ఇది ఆయన ప్రేమ. ఉందామన్నారని ప్రేమ. భర్త ఏమో అన్నాడని, భార్య ఏమో అన్నాడని ఏమైపోతారు వీళ్ళు? విడాకులు, ఇంకా భాగాలు పంచడం, ఆస్తులు. ఎక్కడి ప్రేమ? మన క్రైస్తవులు నిజం చెప్పండి. ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు అవుతారా? అవ్వరు. మరి సంకల వైపు పెట్టుకోబోతున్నాం. ఏనాయన సంకలం మాత్రం ఇంతలో వైపు పెట్టుకుంటాం. దాంట్లో ఉన్న మాట ఒక్కటి కూడా పాటించాం. మనం పాటించకపోగా దేవుడిని అవమానపరచడం. ఇది మొదటి విషయం. రెండో విషయం నేను అనుకున్న టైంకి ముగించేస్తాను. రెండో విషయం చూపిస్తాను. ఇంకొక మాట మోషే గారు చెప్పారు. మోషే గారు చెప్పారా? ఇప్పుడు దావీదు చెప్పాడు, నమ్మారు. ఇప్పుడు మోషే చెప్పాలా? దావీదు చెప్పాలా? మోషే చెప్పాలా? ప్రవక్తలు కూడా చెప్పుకున్నారు ఆయన గురించి. ఈయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ముగ్గురు ఉన్నారు ఆ రోజుల్లో అని. ఇప్పుడు చూద్దాం 92వ కీర్తన. ఇది ఎవరికి ఇచ్చిన కీర్తన? ఇది 91వ కీర్తన, 92వ కీర్తన. ఎవరి కీర్తన ఇది? నాయన మీరు జాగ్రత్తగా మీరు అందుకనే బైబుల్ స్టడీకి రాండి 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 అన్నాను. నేను మీరు రాలేదు, నేనేం చేయలేదు. దానికి నేను కూడా బాధ్యుడు, మీరే బాధ్యులు. చదవాలి. 92వ కీర్తన ఎవరికి రాయబడింది? 91 కానీ 92 కానీ 90వ కీర్తన కానీ మోషే రాయబడింది. మోషేనే రాసింది. ఆయన జీవితాన్ని అన్వయిస్తూ రాశాడు. అది ఆయనకి. ఇప్పుడు ఉదాహరణకి జనవరి 1 రోజు ఒక వాగ్దానం వస్తుంది, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని. ఏమ్మా నా సైనండి, అర్థమైందా? డిసెంబర్ రాత్రి ఇస్తాం కదా మేము, ఏంటి వాగ్దానాలు ఇస్తాం కదా. ఆ వాగ్దానాల్లో వాగ్దానం వచ్చింది ఏమని? ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని వచ్చింది. వాగ్దానం ఫలిస్తుంది. నాకు ఫలిస్తుందా? అది ఎవరికి వచ్చింది? సంఘానికి ఎవరు ఇచ్చాడా? ఎవరికి ఇచ్చిన వాగ్దానం? అది మోషేకి ఇచ్చిన వాగ్దానం. మోషేలాగా నువ్వు జీవిస్తే అప్పుడు నీ కుటుంబానికి వర్తిస్తుంది. అది మోషేలాగా చేయగలవా? 60 లక్షల మందిని నడిపిస్తే 60 లక్షల మంది మోషేని తిట్టలేదా? సరిగ్గా నీ కుటుంబంలో 45 ఉంటే మీకు ఒకరికొకరు పట్టలేదు. అంతమంది చేత తిట్టించుకొని, అవమానపరుచుకొని, క్యాకెట్ చుమ్మేసుకొని
నాన్న మాటలు మార్చుకుంటే ఆయనకి చేసిన వాగ్దానం ఇది. ఆ వాగ్దానం నీలో ఫలించాలంటే ఆయన గుణం నీలో ఉండాలి. నీకేమో ఆ గుణం ఉండదు. నాకు మాత్రం దేవుడు భలే వాగ్దానం ఇచ్చాడు. నీకు కాదు ఇచ్చింది అది. మోషేకి నువ్వు పుట్టకపోయిన నువ్వు సత్యంగా ఆ వాగ్దానం అక్కడే ఉంటుంది. బైబుల్ అదే వాగ్దానం అక్కడే ఉంటుంది. నువ్వు చచ్చిపోయినా నువ్వు బతుకున్నా ఆ వాగ్దానం నీకు వచ్చినంత మాత్రం నీకు ఫలిస్తుందా? ఫలించదో. అది ఎప్పుడు ఫలిస్తుంది? నువ్వు మోషేలాగా జీవించినప్పుడు ఆ వాగ్దానం నీకు అన్వయించుకోవాలి. ఏం లేకుండా నాకు వచ్చేసింది, పాస్టర్ గారు నాకు ఇచ్చేసాడు, ఏం రాదు. అవన్నీ ఉత్తికి మాటలు, వేస్ట్ మాటలు, ఇవన్నీ అనొద్దు. ఈ వాగ్దానం వచ్చింది, ఆ వాగ్దానం ప్రకారం నా జీవితం ఉందా? అద్భుతంగా నేను దేవుడు నడిపిస్తాడు. ఆ వాగ్దానం కంటే డబల్ ఆశీర్వాదాలు వస్తాయి నీకు. ఆ వాగ్దానం ప్రకారం నీ జీవితమే లేకుండా నాకు ఈ వాగ్దానం వచ్చింది వస్తే నీ జీవితం మటుకు మారదు, కానీ వాగ్దానం మాత్రం ఫలించాలన్నా. అది రెండో విషయం మోషే గారు చెప్తున్నాను. చదువునండి 92:2. యెహోవాను మహోన్నతుడా ప్రతి రాత్రి విశ్వాసత్యమును పదిదంతులు సర్వమండలములోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా ఈ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఎట్లా? నువ్వు చెప్పిన పదంగా నేను చేశాను కాబట్టి నేను సంతోషంగా జీవిస్తామన్నా. ఈరోజు మన ఇంట్లో కుటుంబంలో సంతోషం లేదు అంటే కారణం ఏంటి? యేసు ప్రభు మాట అన్నాడు లూకాసు వార్త. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడమ్మా? 12వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఇప్పుడు ఈ మాటని పెట్టుకోండి. అది ఇదివరకే రగులుకుని ఉంది, ఎందువలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మము నుండి అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. ఏంటి? దేవుడికి ఇబ్బందిగా లేదు కదా? దేవుడికి ఇబ్బందిగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్తున్నాడు. ఆయనే ఒప్పుకుంటున్నాడు, స్వయంగా యేసు ప్రభువే ఒప్పుకుంటున్నాడు. మరి ఆయన నమ్ముకున్న మనకి ఇబ్బందులు రావా? సమస్యలు రావా? అన్నీ వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయి మనకి. ఎందుకని? ఆయన అమ్మడికి పోతే ఇవే వచ్చేది. సంతోషం రాదు, సమాధానం రాదు. ఎప్పుడు వస్తుంది సంతోషం, సమాధానము? ఆయన చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉంటే తప్పక, లేకపోతే మన ఇంట్లోకి సంతోషం అనేది రాదు. నేను అదే చెప్తా ఉంటాను. బైబుల్ ఒకటి చెప్తా ఉంటే మనం ఒక రీతిగా ప్రవర్తిస్తూ ఉంటే ఎలా వస్తుంది మనకి సంతోషం? ఎలా వస్తుంది ఆస్తి? ఎలా వస్తుంది మంచి ఆరోగ్యం? రాదు. ఎప్పుడు వస్తుంది మంచి ఆరోగ్యం? ఎప్పుడు వస్తుంది ఇంట్లో సమాధానం? అంటే బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఆడొక మాట రాసుంటే నువ్వు వేరొక రీతిగా అర్థం చేసుకొని దాన్ని అర్థం చేసుకుంటే నీ బతుకు కూడా నిప్పు పెట్టినట్టే. ఒకసారి నేను అక్కడికి వెళ్ళాను. మా రెండో మాట కూడా చూద్దాం. ఇంకొక మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మోషే చెప్పాడు, ఓకే రైట్ అయ్యా. తర్వాత దావీదు చెప్పాడు, ఇంకా బ్రహ్మాండం. ఇంకొక ఆయన చెప్తే చాలు, ప్రవక్తలు చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు. చూద్దాం. ఎవరు అందరూ? ఏమ్మా? వీరందరూ అన్నాడు. వీరందరూ దూరం నుండి ఏ వాగ్దాన ఫలము? పరలోక రాజ్య వాగ్దాన ఫలం దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులై యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై నాయన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. ఏం చెప్తా ఉన్నాడంటే వీరందరూ అన్నాడు. ఈ పుస్తకం రాసింది ఎవరికి? ఈ పుస్తకం రాసింది ఎవరికి? ఏమ్మా? హెబ్రీ పత్రిక లేదా? మీరు ఇంట్రడక్షన్ లేదా అమ్మా? రాసింది పౌలే. ఎవరికి రాశాడు? హెబ్రీ క్రైస్తవులకి మాత్రమే రాశాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి నియమాలు తెలిసినటువంటి వారికి రాశాడు. అర్థమైందా?
ఆ వ్యక్తికి, అలాంటి వ్యక్తి ఎవరు పాత నిబంధన నియమాలు తెలిసినటువంటి వ్యక్తి, వీరందరూ దూరం నుండి చూసి ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరం నుండి చూసి దానికి వందనాలు చేశారు, అంటే దానికి నమస్కారం చేశారు. ఎవరినంతా అర్థం చేసుకోవాలి. అబ్రహాం మొదలుకొని హానోకు దగ్గర నుంచి ఇంకా ముందున్నోళ్ళందరూ దాని అర్థం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ యేసు ప్రభువును చూశారు. కానీ మరి ఈ రోజుల్లో యేసు ప్రభు పాత నిబంధనలోనే లేడని చెప్తా ఉన్నారు జనాలు. ఏం విడ్డూరం ఇది! పాత నిబంధనలో యేసు ప్రభు ఎక్కడున్నాడండి అని చెప్తున్నారు. వాగ్దాన ఫలం ఎక్కడిది? 10వ వచనం చదువునే, 10లో చూడండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణములై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణమును అబ్రహాము ఏం చేశాడంటే, ఆయన పునాదులు కలిగిన పట్టణం ఏంటి? పరలోక రాజ్యమే. ఆ పరలోక రాజ్యం అప్పుడు లేదని చెప్తా ఉన్నాడు జనాలు. మరి ఈ వాక్యం ఏంటి? ఈ మాట ఏంటి అంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి మనము? అబ్రహాం పుట్టక దగ్గరే ఉన్నది దాని అర్థం. మరి పాత నిబంధనలు యేసు ప్రభు లేడని చెప్తున్నాం, ఇది ఎంతవరకు వాస్తవం? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇది 3 విషయాలు చెప్పారు, 3 చెప్తున్నారు. మోషే చెప్పాడు, దావీదు చెప్పాడు, ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? పౌలు కూడా చెప్పాడు. అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. లాస్ట్ చివరి మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి ఇలా. ఆ విషయాలు చెప్పాలంటే టైం సరిపోదు. కాబట్టి మనం ఒక్కొక్క రోజు చూద్దాం. ఇప్పుడు వీరందరూ అంటే ఇప్పుడు ఆ పునాదులు కలిగిన పట్టణానికి ఇల్లు చూశారు. యేసు ప్రభు చచ్చిపోయాడు. ఏమ్మా, యేసు ప్రభు చచ్చిపోతే ఇప్పుడు ఆ పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని చూపించాలంటే ఇంకొక వ్యక్తి కావాలి. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే మనందరికి మార్పు వచ్చింది. లేకపోతే యేసు ప్రభు ఉన్నాడా? నేను పుట్టినప్పుడు, కానీ మీరు ఏదైనా పుట్టినప్పుడు ఏమైనా ఉన్నాడా? మీకు మార్పు వచ్చినప్పుడు ఏమైనా యేసు ప్రభు ఉన్నాడా? లేదంటే ఎవరు మనం నడిపించింది? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. దానికి సాక్షి అని కింద వచ్చిన మనం చూద్దాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8-9 చదువు. సాల్వ్ చేశాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏంటంట? అప్పుడు దాకా బలం లేదు వాళ్ళకి. ఏమ్మా, యేసు ప్రభు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచి 40 రోజులు కనబడ్డాడు. 40వ రోజు ఆయన ఆరోహణం వెళ్ళిపోయాడు. అర్థమైందా? వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో కూడా ఎంతమంది తిరిగారు శిష్యులు? చాలా మంది ఉన్నారు. అందులో 12 మంది మాత్రమే నిలబడ్డారు. ఎంతమంది శిష్యులు? మొదట యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? మీరు కరెక్ట్గా జవాబు ఇస్తే మీకు ఒక పెన్నా గిఫ్ట్ ఇస్తాను. యేసు ప్రభుకి మొత్తము శిష్యులు ఎంతమంది? ఇంకా ఎంతమంది మొత్తం? నేను అడిగేది అంటే ఉన్న సంగతి కాదు, మొత్తం ఆయనతో కూడా మేము వస్తాము అన్నవాళ్ళు మొత్తం ఎంతమంది? చెప్పాలి. యేసు ప్రభుతో కూడా మేమందరమే మీ శిష్యులమే అని చెప్పింది ఒక గుంపు ఉంది. ఎవరు ఆ గుంపు? ఎంతమంది? నేను అడిగేది సగం మంది గురించి కాదు. మొదట 5,000 మంది, 5,000 మంది ఆయన శిష్యులు. అమ్మా, నీకు ఇచ్చేదా? చెప్పలేదు బా, నువ్వు చెప్పరా? మళ్ళా దీంట్లో నుంచి మళ్ళా ఒకటి మళ్ళా పడిస్తా కన్నా. మొదట 5,000 మంది, తర్వాత రెండవ టార్గెట్ నేను ముగిచ్చేస్తా. కానీ ఆ త్వరగా 3,000 మంది యాభై చూపించవచ్చు. చెప్తున్నా 160 మంది. చూడు ఎంతమంది వెళ్ళిపోయారు. ఫస్ట్ ఏమో 5 రొట్టెలు
3 చేపల్ని పంచిపెట్టినప్పుడు మాత్రము 5,000 మంది అయ్యా నేను మీ శిష్యులు అన్నారు. కొన్ని దినాలు అయిపోయేసరికి ఆయన అన్నం పెట్టల, చేపలు పంచకపోయేసరికి ఎంతమంది లెస్ అయిపోయారు చూడండి, ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు చూడండి. 160 మంది నిలబడ్డారు. ఓకేనా? ఇంకొక ప్రశ్న, తర్వాత ఎంతమంది నిలబడ్డారు అమ్మా? 70 మంది నిలబడ్డారు. అర్థమైందా? మళ్ళా ఇంకొక ప్రశ్న, ఈ ప్రశ్న కానీ చెప్తే ఖచ్చితంగా నీకు బహుమానం ఇస్తాను. ఎంతమంది అమ్మా? అమ్మా 12 మంది లాస్ట్. వారిలో కూడా ఇంకొకటి చెప్పండి, ఇదన్నా చెప్పండి పోనీ. మొదటేమో 5,000 మంది, తర్వాత 160 మంది, తర్వాత 70 మంది, తర్వాత 12 మంది, తర్వాత ఎంతమంది? ఇంతేనా? 11 మంది. అంటే యశ్వరెత్తి ఏదో వెళ్ళిపోయాడు కదా, ధనానికి లోబడి ఆయన వెళ్ళిపోయాడు కదా, కాబట్టి 11 మంది. అసలు మొత్తం అపోస్తులు మొత్తం ఎంతమంది? మొత్తం అపోస్తులు మొత్తం ఎంతమంది? 13 మంది. పౌలుగా 12 మంది ఆయనతో కూడా తిరిగినటువంటి వాళ్ళు, 13 మంది పౌలు తిరిగాడా? యేసు ప్రభుతో తిరిగాడా? మరి పౌలు అపోస్తులైన పౌలు నేను అని ప్రతి పుస్తకంలో రాసిందే ఆయన తేడా అపోస్తులు. అందుకని 13 మంది అపోస్తులు. చాలా మంది 12 మంది అంటున్నారే, కొరవాయన ఒక్క వినాడు, ఆయన వినడు బాగానే ఉంది. పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు మొత్తము? పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు మొత్తము? 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలో అపోస్తులైన పౌలును, నేను, సిల్వాను, లేకపోతే ఇంకొక ఆయన కలుపుకొని మీ అందరికీ వందనాలు అని చెప్పాడు. మరి ఈయన అపోస్తులు ఎట్లయ్యాడు? గలతీ పత్రిక అంతా చదవండి మీరు, అప్పుడు తెలుస్తుంది ఆయన ఎట్లా అపోస్తులయ్యాడు. వాదన జరిగితే అక్కడ యూదుడికి ఆయన కూడా యూదా మతస్థుడే. మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, మీకు గుర్తు రావట్లేదు. గుర్తు రావడం అంటే మీరేమో ఉన్నారు, మీ మనసు పోయాడుంది చికెన్ కాడో లేకపోతే బీఫ్ బస్తా కాడో డబ్బులు కాడో ఉంది. ఇది ఇంతమంది ఉన్నది. ఇప్పుడు ఇశ్రాయేలుకి చెప్పాడు, 3 విషయాలు చెప్పాడు. ఉన్నవాడు, అనువాడు, ఉండినవాడు. 3 విషయాలు వాళ్ళకి ప్రవక్తలు చెప్పిన మాట వింటారు. కాబట్టి మొదటిగా మోషే మాట విన్నారు, రెండవది దావీదు మాట విన్నారు, మూడవది ప్రవక్తల మాట కూడా విన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నిజమేను, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ముగ్గురు ఉన్నారు. ఇది వాళ్ళకి అర్థమైంది. మీకు అర్థమైందా? అర్థం కాదా? అర్థం కాకపోతే రేపు శుక్రవారం చూద్దాం. మీకు అర్థం ఎలా అవుతుందో, ముగ్గురు ఉన్నారో లేదో రేపు శుక్రవారం చూద్దాం. రేపు శుక్రవారం దాకా వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే 5వ వచనం చదవండి. ప్రకటన 5వ వచనం చదివి మేము ముగిస్తా. దాంట్లో మీకు ఏమర్థమైంది చూద్దాం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంపూర్ణుడుగా లేచిన వాళ్ళు, భూపతులకు అధిపతులైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇప్పుడు కూడా ఎక్కడ 3 ఉన్నారు, ఇక్కడ కూడా 3 ఉన్నాయి. నమ్మకమైన సాక్షి. ఎవరు నమ్మకమైన సాక్షి? రేపు చూద్దాం. ఎవరు నమ్మకం? నువ్వు ఉన్నావా? నమ్మకంగా నమ్మకమైన సాక్షి అన్నారు ఇక్కడ. అర్థమైందా? నమ్మకమైన చూడండి 5వ వచనం. నమ్మకమైన సాక్షియు ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నావు, నమ్మకమైన సాక్షిగా ఉన్నావా? లేవు. మరి ఈ నమ్మకమైన సాక్షి కూడా చూద్దాం. నమ్మకం ఎట్లా వస్తుంది? సావు ముందు కనబడతా ఉంది. నమ్మకం ఉంటావా? ఏవి నమ్మని ఆశ చూడాలి. సావు ముందుగా కనబడతా ఉంది. అర్థమైందా? రాత్రికి వచ్చి పొడుస్తాడని తెలుసు మనకి, అయినా కూడా నన్ను ఏం పడవడు, పొడిసినా ఇబ్బంది లేదు. ఆయన కనబడుకుంటామా? రాత్రికి వచ్చి నేను నిన్ను పొడుస్తానని చెప్పేసి పోయినా, అవునా? ఉంటావు నువ్వు, పక్కింటావు కానీ ఇక్కడ పోలా. చావు కళ్ళ ముందు కనబడతా ఉంది దేవుడికి. యేసు ప్రభువుకి నన్ను చంపటానికి తెలిసి కూడా బయటకు అట్టి అడుక్కోవడం, అదే నమ్మకమైన సాక్షియు. ఇంకా ఏం చెప్తాడు? నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా. ఏమ్మా ఈయన ఒకటే వేసింది?
అర్థమవుతుందనే మాట చదివే మాటలు ఆది సంబుద్ధుడు. ఆది అంటే మొదటిగా లేచిన వ్యక్తి. యేసు ప్రభు ముందు వేశాడా? ఇంకెవరైనా ముందు వేశాడా? చచ్చిపోయినోళ్ళు లేదా? లాభం లేదా? విద్యోగమా పాత నిబంధనలు ఎవరు లేదా? ఒక సైనికులు లేచారు కదా. అన్ని దేవాలయాలు రేపు శుక్రవారం ఈరోజు ఉంది కానీ టైం సరిపోతుంది. మన మధ్యలో ఒక విజ్ఞాపన ఉంది కాబట్టి మనం రేపు వారం నమ్మకమైన సాక్ష్యాలు అన్ని ఎవరో రేపు వారం మనం చూద్దాం.